ఈ పిండి అండి ఇది బోండాలు వేస్తాను చిన్న చిన్నవి చాలా బాగుంటాయి. ఇందులో మనం ముందుగా కొంచెం గోధుమ పిండి, సాల్ట్, సోడా, జీలకర్ర వేసి బాగా కలపాలి. పిండిని చిన్న చిన్న బజ్జీలుగా వేసుకోవాలండి. ఈ బజ్జీల పిండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. మన ఇంట్లో ఆయిల్తో చేసుకుంటే మనకి హెల్దీ కూడా అండి. ఇందులో కావాలంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. మనం చాలా టేస్టీగా ఉంటాయి. మనం గబగబా కావాలంటే జీలకర్ర వేసుకొని చేసుకోవచ్చు. బజ్జీలకి ఎక్కువ నూనె పీల్చదండి, చాలా తక్కువ నూనె పీలుస్తుంది. చాలా బాగా వచ్చేయండి. పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీతో టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. వేడిగా బజ్జీలు రెడీ. ఇన్ని బజ్జీలు వేసినా ఆయిల్ అస్సలు పీల్చలేదు. చూసారా? ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మీరు ట్రై చేయండి. పల్లీ చట్నీ అండి, చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.